श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీ की జై। శరత్చంద్రికలో 3వ భాగం సత్సంగం. గురువుగారు, ప్రపంచం ఎంతో మరులగొలుపుతూ ఉంటుంది. అది ఎప్పుడు నీ పైన పడి నిన్ను పట్టుకొని భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తిలాగా నిన్ను క్రిందికి లాగడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. నీ చుట్టూ శూన్యాన్ని, ఆకర్షణ లేనటువంటి వాతావరణాన్ని నువ్వే సృష్టించుకోవాలి. అటువంటి ఆకర్షణ రహితమైన వాతావరణాన్ని ఏర్పరిచేదే సత్సంగం. ఆకాశంలో పైకి ఎగిసి నక్షత్రాలను చేరాలనుకునే వ్యోమగామి అందుకు సిద్ధంగా కావడానికి భారరహితమైన వాతావరణాన్ని ఏర్పరచుకోవడం అవసరం. అలాంటి సామర్థ్యం లేకపోతే అతను అంతరిక్షంలోకి వెళ్ళలేడు. మీరలా ఆధ్యాత్మిక పదంలో వ్యోమగాములు కావాలనుకుంటే ఎలాంటి ఆకర్షణలు లేని వాతావరణాన్ని మీరు ఇక్కడ సత్సంగంలో కల్పించుకొని ఆ తర్వాత మీరెక్కడున్నా ఇలాంటి వాతావరణాన్ని ఏర్పరచుకోవడానికి ప్రయత్నించండి. గురువుగారు, ఏదైనా విషయాన్ని గురించి మాట్లాడడం, చర్చించడం, ఇలా వాచా జరిగే సంభాషణే సత్సంగమని ఎప్పుడూ అనుకోవద్దు. అది సత్సంగం యొక్క ఒకానొక రూపం మాత్రమే. సత్సంగానికి 3 రకాల అర్థాలున్నాయి. సంగం అంటే సాంగత్యం, సన్నిహితంగా ఉండటం, కలిసి ఉండడం, సహచర్యంలో ఉండడం. దేని సాంగత్యంలో? ఏదైతే ఉన్నదో ఆ సత్ పదార్థం యొక్క సాంగత్యములో. ఏదైతే ఉన్నదో అదే సత్, సత్యం, సత్ చిత్ ఆనందం, సత్ గురు, సత్యం. ఇవన్నీ ఆ సత్ నుండే వచ్చాయి. మీరే సత్స్వరూపులై ఉండి కూడా ఇంకా గుర్తించలేని ఆ సత్యాన్ని నేను అనో, బ్రహ్మం అనో, మరొకటనో ఏమని పిలిచినా సరే అటువంటి సత్యంతో సాంగత్యంలో ఉండటం నిజమైన సత్సంగం. అయితే మనం దానిని, ఆ సత్ పదార్థాన్ని పట్టుకోవడం ఎలా? ఎందుకంటే మనం దానిని ఒక్క క్షణం మాత్రం కూడా చూడలేదే. మహాత్ముల యొక్క సాంగత్యంలో ఉండడమే దీనికి పరిష్కారం. ఆ సత్పదార్థాన్ని అనుభవించిన సత్పురుషుల సాంగత్యంలో ఉండమని శాస్త్రాలన్నీ చెబుతున్నాయి. వారి సన్నిధిలో ఉండడం సత్సంగం. కానీ మనకు అన్ని వేళలా సత్పురుషుల సన్నిధి లభ్యం కాదు. కాబట్టి సత్సంగం యొక్క మరో రూపం ఉపయోగపడుతుంది. సత్యం గురించి, ఆ సత్యాన్ని దర్శించిన సత్పురుషుల గురించి ఇంకా తెలుసుకోవడం, చింతన చేయడం, వ్యక్తిగా మన అస్తిత్వం యొక్క సత్యం గురించి, జగత్తు యొక్క సత్యం గురించి, మనం జగత్తుతో కలిగి ఉండే సంబంధంలోని సత్యం గురించి మాట్లాడుకోవడం, ఇది సత్సంగానికి మరొక రూపం. గురువుగారు, ఈ సత్సంగాలు, అనుభవాలు పంచుకోవడం ఇవన్నీ ఏమిటి? నేను ఆ సత్యాన్ని తెలుసుకోవడానికి, ఆ అనుభవాన్ని పొందడానికి వీటికి ఏమీ సంబంధం లేదు అని మీరు అనుకోవచ్చు. పంట పండించడం ఎలాగో ఇది అలాంటిదే. మీరు భూమిలో విత్తనాలు చల్లుతారు, అవి మొలకెత్తుతాయి, తర్వాత పంట వస్తుంది. అయితే ఆ ఫలసాయాన్ని అందుకోవాలనుకుంటే మాత్రం మీకు మంచి కంచె అవసరం. కంచె పంటలో భాగం కాదు. కానీ మీరు నిజంగా ఫలసాయాన్ని పొందాలనుకుంటే మాత్రం మీరు కంచె గురించి జాగ్రత్త తీసుకోవాలి. లేకపోతే మీకు అసలు ఆ పంట చేతికి అందదు. భక్తుడు, సత్సంగం కంచె లాంటిది అనే కదా మీరు అంటున్నారు. గురువుగారు, అవును, మనలో చాలామంది మనసులు చాలా బలహీనంగా ఉండి చుట్టుప్రక్కల గల పరిస్థితుల వలన సులభంగా ప్రభావితమవుతుంటాయి. కాబట్టి మనకి ఏదో ఒక రకమైన రక్షణ అవసరం. మనలో ప్రేమ, అనుగ్రహం అనే చిన్న మొక్క ఇప్పుడే నాటబడింది. అది పెద్ద చెట్టుగా మారేదాకా దాని చుట్టూ కంచె కట్టి కాపాడుకోవాలి. ప్రేమ అనే మొక్క గాలికి రెపరెపలాడే చిన్న దీపంలా ఉన్నప్పుడు
గాలి దానికి చాలా ప్రమాదకారిగా ఉంటుంది. దానికి చిమ్నీ గాని, గ్లాసు గాని రక్షణగా అవసరం. అదే పెద్ద మంట అనుకోండి, అది పరిసరాల్లో ఉన్న వాటినన్నిటినీ దహించి వేస్తుంది. మీ అన్వేషణ, మీలోని ప్రేమోద్వేగం చాలా శక్తివంతంగా మారినప్పుడు మీరు మీ పరిసరాలను ప్రభావితం చేయగలరు. అప్పుడు మీరెక్కడికి వెళ్ళినా అక్కడ సత్సంగం దానంతట అదే ఏర్పడుతుంది. కానీ పరిసరాల వలన మీరు ప్రభావితం అవుతున్నంత వరకు మీకు సత్సంగం చిమ్నీ అవసరం. భక్తుడు: గురువుగారు, మీరు చెబుతున్న విధంగా మేము బాబా గురించి ఆలోచించడానికి, మాట్లాడడానికి, మాకు బాబా గురించిన చాలా స్పష్టమైన అవగాహన, అనుభవం ఉండాలి కదా? గురువుగారు: అందుకే బాబా జీవిత చరిత్రను చదవండి, ఆయనతో సాంగత్యంలో ఉండండి, ఆ సత్సంగంలో ఉండండి. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం? ఆ స్పష్టమైన అవగాహన రావడం కోసమే మనం ఇవన్నీ చేస్తున్నాం. భక్తుడు: కానీ అంతకుముందు మీరే బాబా అంటే కేవలం షిర్డీలో నివసించి సమాధి చెందిన ఆ దేహం మాత్రమే కాదని, ఆయన పరిధి చాలా విస్తృతమని చెప్పారు. గురువుగారు: అది సరే, ఏది ఏమైనా మీరు మాట్లాడిన ఆ స్థితి మీకు కావాలి అనుకుంటే బాబా మీద దృష్టి పెట్టండి అని నేను చెబుతున్నాను. మీకు అది నచ్చినా నచ్చకపోయినా దాని గురించి పట్టించుకోవద్దు, చెయ్యండి అంతే. గురువుగారు: మహాత్ముల జీవిత చరిత్రలను, వారి సన్నిహిత భక్తుల స్మృతులను చదవండి. ఉదాహరణకు శ్రీ బివి నరసింహస్వామి గారు రచించిన డివోటీస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ సాయిబాబా, రమణాశ్రమ లేఖలు, సాయిబాబా ది మాస్టర్, అలాంటివి ఒక్కసారి, 2 సార్లు, 3 సార్లు చదవండి. ఎందుకంటే ఇలా మళ్ళీ మళ్ళీ చదవడం వలన మీకు మరింత అవగాహన కలుగుతుంది. మీ చుట్టుప్రక్కల వాతావరణం అంతా ఎటువంటి రక్షణ లేకుండా ఉందని మీరన్నారు. ఏదైనా కంచెను మన ఆలోచన సరళితో సరిపోయే వ్యక్తులతో అప్పుడప్పుడు కలవడం వంటి కొంత రక్షణ ఏర్పాటు చేసుకోండి. అదే సత్సంగం అంటే. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం మీకు దొరికే సమయాన్ని బట్టి కలిసి ఒకచోట కూర్చోండి. ప్రతినిత్యం క్రమం తప్పకుండా అందరూ కలిసి ధ్యానం చేసుకోవడం లాంటి ఆలంబనను ఏర్పాటు చేసుకోండి. అలా బాబా ఫోటో ముందు కూర్చొని కళ్ళు మూసుకొని ఆయన సన్నిధిని అనుభూతి చెందడానికి ప్రయత్నించండి. లేదా కళ్ళు తెరిచి బాబా ఫోటో కేసి చూస్తూ కూర్చోవడం మీకు నచ్చితే అలాగే చెయ్యండి. మీకు రమణ మహర్షితో అనుబంధం ఉంది కాబట్టి ఆయన ఫోటో పెట్టుకొని అలా కూర్చొని ఆయన జీవిత చరిత్రను చదవడం వల్ల మీకు ఆయన పట్ల కలిగిన భావాల సారంతో ఆయనను చూడడానికి ప్రయత్నించండి. ఆయన ఎంత మానవత్వం కలిగి ఉండేవారో, ఆయన ఎంత ప్రేమమయిలో, ఎంతగా ప్రేమించేవారో, తన భక్తులతో ఎంత సన్నిహితంగా ఉండేవారో చూడండి. ఆయన ముందు కూర్చొని ఆయన ప్రేమను అనుభూతి చెందడానికి మీరు ప్రయత్నించండి. అప్పుడు మీకు ఎంతో శాంతంగా, నిశ్చలంగా, ఆనందకరంగా అనిపిస్తే కళ్ళు మూసుకోవచ్చు. మరేమీ చెయ్యకుండా ఆ ప్రశాంతతను అలా ఆనందించండి. మీరు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏమైనా పాటలు మీకు తోచినట్లు పాడుకోవాలనిపిస్తే అవి భజనలు కావచ్చు, లేదా నామం కావచ్చు. మీ భాషలో మీరు పాడుకోవచ్చు. అవి మనం ఇక్కడ పాడుకునే నిర్దిష్టమైన భజనలు కానక్కర్లేదు. మీరు ఏదైనా పని చేస్తున్నప్పుడు, ఉదాహరణకు వంట చేస్తున్నప్పుడు గాని, తోట పని చేస్తున్నప్పుడు గాని ఇవి చేసుకోవచ్చు. సంస్థగతమైన వ్యవస్థ పట్ల నాకు పట్టింపు లేదు. చాలా సాధారణ రీతిలో అందరూ కలవడానికి కాస్త సమయం పెట్టుకోండి. మనలాగనే ఆలోచించే వారితో ఆలోచనలను పంచుకోండి. వారితో అనుబంధాన్ని పెంచుకోండి. అప్పుడు మనకు ఉండే వ్యావహారిక సంబంధాలన్నీ వారితోనే ఉంటాయి. కొద్ది మంది వైపు చూపిస్తూ, ఇక్కడ వీళ్ళని చూడండి, వాళ్ళు కలిసినప్పుడు బాబా గురించి మాట్లాడుకుంటారు, సాయి పదం గురించి మాట్లాడుకుంటారు, గురువు గురించి మాట్లాడుకుంటారు. వారికి ఇక వేరే విషయాలే ఉండవు. వారు సత్సంగం అనే కంచెతో పూర్తి రక్షణలో ఉన్నారు. వాళ్ళెప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు
అక్కడ ఉన్న గురుబంధువులను కలుసుకుంటారు. వాళ్ళంతా ఒక కుటుంబంలాగా, కుటుంబ సభ్యులు మాదిరిగా ఉంటారు. వారికి ఏదైనా అవసరం వచ్చినప్పుడు ప్రాపంచిక విషయాలలో కూడా తోటి వాళ్ళు వారికి సహాయపడతారు. ఒక రకమైన సోదర భావం ఉంటుంది. అదే మనల్ని రక్షిస్తుంది. అదే సత్సంగం అంటే. చాలా మందికి తమను అలాంటి రక్షణలో ఉంచుకోవాల్సిన అవసరం ఎప్పుడూ ఉంటుంది. అందుకే వారు క్రమం తప్పకుండా సత్సంగాలు పెట్టుకుంటారు. కొంతమంది ప్రతిరోజు కలుస్తారు, కొంతమంది ప్రతివారం కలుస్తారు. ముందుగా వాళ్ళు సాయిబాబా చరిత్రను గాని, బోధన గాని, నేను రాసిన వాటిని గాని ఇలా ఏవైనా చదువుతారు. తర్వాత భజన చేస్తారు, లేదా బాబా నామాన్ని వింటారు. కాసేపు ధ్యానం చేసుకుంటారు. బాబా సన్నిధిని అనుభవములోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తారు. సమయానుకూలతను బట్టి కొన్ని సందర్భాలలో తమ అనుభవాలను సాటివారితో పంచుకుంటారు. తర్వాత తమ తమ పనులకు వెళ్ళవలసిన వారు వెళ్తారు. కాస్త తీరుబడి కలిగిన వారు తమ అనుభవాలను, అవగాహనను ఒకరితో ఒకరు పంచుకుంటారు. భక్తుడు: గురువుగారు, ఆధ్యాత్మిక మార్గములో అడ్డంకులుగా కనిపించే వాటిని మేము తప్పించుకోవడం ఎలా? గురువుగారు: మీకు అక్కర్లేని వాటి నుండి తప్పించుకోవాలనుకోవడం కన్నా మీకు కావలసిన దాన్ని, మీరు కోరుకునే దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు నాటిన మొక్క దగ్గరే కూర్చొని దానిని తినడానికి వచ్చే పశువుల్ని, మేకల్ని తరవడానికి ప్రయత్నించకుండా దాని చుట్టూ కంచె ఏర్పాటు చేసి నిశ్చింతంగా ఉండండి. మీరు చేసే ప్రయత్నాలన్నిటికీ ఇదే సత్సంగం ఏర్పాటు చేసుకోవడం మూలమైనప్పుడు అవసరానికి అనుగుణంగా సత్సంగం దానంతట అదే ఏర్పడుతుంది. నిజమైన సాధకునికి ప్రపంచం ఎప్పుడూ అడ్డంకి కాదు. ఆ మాటకొస్తే అసలు ఏదీ అడ్డంకి కాదు. మన యొక్క అవగాహన రాహిత్యం, మన తెలివితేటలు, మన ఊహా కల్పనలు ఇవి నిజమైన అడ్డంకులు. మన మార్గంలో మనకు మనమే అడ్డమవుతాం, అంతేగాని బయట ప్రపంచం కాదు. భక్తుడు: సత్సంగం పట్ల ఆసక్తి లేని వారిని మేము వదిలేయాలా? గురువుగారు: వాళ్ళకి ఆసక్తి లేకపోతే వాళ్లే మిమ్మల్ని వదిలేస్తారు. వాళ్ళని పిలవండి, వారితో పంచుకోవాలనుకున్నది పంచుకోండి. ఒకరు ఆసక్తిగా ఉన్నారనో లేరనో మీరే నిర్ణయించకండి. మీ అనుభవాలను మీరు పంచుకోండి, అంతే. వాళ్ళు రావాలనుకుంటే వస్తారు, లేకపోతే వెళ్ళిపోతారు. మనం సత్సంగంలో ఉండడానికి వాళ్ళు మనకు అవకాశం ఇచ్చారు. బాబా జీవితం గురించి, భగవాన్ జీవితం గురించి, ఇతర మహాత్ముల గురించి, ఆనందాన్ని పొందే మార్గం గురించి వారికి తెలియజేయండి. దీనివల్ల మీరు ఏదైతే అడ్డంకి అనుకుంటున్నారో అదే మిమ్మల్ని, మీ అవగాహనను స్వీయ పరిశీలన చేసుకునేందుకు మీకు అవకాశం ఇస్తుంది. మీరు కోల్పోయేదేమీ ఉండదు. మన మార్గం ఇది. మన మార్గం పట్ల మనకున్న అంకిత భావం ఇది. అంతేకాదు, మీరు వారితో మాట్లాడేటప్పుడు వేరే భాషలో మాట్లాడకండి. వారికి అర్థం కాని పదజాలంతో మాట్లాడితే వాళ్ళు మన పద్ధతిని వేరే మతానికి, వేరే సంస్కృతికి చెందిందని భావిస్తారు. అదే వాళ్లకు ఒక అడ్డంకిగా మారుతుంది. అందుకని వారికి అర్థమయ్యే భాషలో, మన అనుభవానికి సంబంధించిన భాషలో మాట్లాడడానికే నేను ప్రాధాన్యతనిస్తాను. అలా చేయడం వల్ల మీరు వారి హృదయాలను, భావోద్రేగాలను, వారి అవసరాలను, వారిలో ఉన్న నిస్పృహ భావాన్ని స్పృశించగలరు. మనం సంఘజీవులం. మనకు సామాజిక పరిచయాలు అవసరం. అందుకని మీకున్న అన్ని సామాజిక సంబంధాలను ఆధ్యాత్మిక సంబంధాలుగా మార్చుకోవడానికి ప్రయత్నించండి. మీ మార్గాన్ని వారితో పంచుకోండి. భక్తుడు: కొన్నిసార్లు సత్సంగం సమయంలో ఇంటి దగ్గరే ఉండి బాబాతో ఒంటరిగా గడపాలనిపిస్తుంది. గురువుగారు: నీకు నచ్చితే ఉండడానికి 24 గంటలున్నాయి. నీ స్వంత పద్ధతిని సత్సంగం జరిగే ఆ ఒక్క గంటలో మాత్రమే అనుసరించాలా? ఏమిటా పద్ధతి? ఆ పద్ధతి నీ ఇష్టదైవం పట్ల ఇతరులు చూపించే ప్రేమను అభినందించనీయకుండా, ఆస్వాదించనీయకుండా నీకు అడ్డుపడుతుంది. నువ్వు సత్సంగంలో ఉండి బాబా పట్ల నీ ప్రేమను అక్కడ వ్యక్తం చేయడాన్ని నేను ఇష్టపడతాను.
ఎందుకంటే అందులో మనలాగే ఆయనను ప్రేమించే సాటి భక్తుల మధ్య ఉండటమని ప్రయోజనం ఉంది. మనం ప్రేమించే మన ఆరాధ్య దైవం అక్కడ ఎంతో మందితో ఆరాధింపబడుతున్నారు. దానిని మనం ఆనందించలేకపోతున్నామా? అది మనకు ఒక సమస్యలా అనిపిస్తే మనలోనే ఏదో లోపం ఉంది. అంతమందిలో ఉండటం అనుకూలంగా ఉంటుంది. అది మన మనసు మీద సద్భావాన్ని చూపుతుంది. కొన్నిసార్లు మనలో ఎటువంటి అనుభూతి ఉండదు. మనం ఆ అనుభూతిని కోల్పోతాం. మనలోని ప్రేమోద్వేగం పొడిబారిపోతుంది. అలాంటి సమయాలలో ఇతరులు మనల్ని ప్రభావితం చేయగలరు. సత్సంగములో అది ఒక అంశం. మనం అంతమందితో కలుసున్నప్పుడు, అందరి ప్రేమ మధ్యలో ఉన్నప్పుడు మనకు తెలియకుండానే పొడిబారిన మన మనసులు చుట్టుప్రక్కల వారి ప్రేమ వల్ల ఆర్ద్రతమవుతాయి. మీరు అటువంటి ప్రభావానికి లోనై ఉండడానికి ప్రయత్నించండి. దాని ఫలితాన్ని పొందండి. సంఘటితంగా ప్రేమను వ్యక్తం చేయడంలో ఉండే ప్రయోజనం అదే. అందుకే నేను దానిని ప్రోత్సహిస్తాను. భక్తుడు: గురువుగారు, మా సత్సంగంలో ఏం చేసుకుంటే బావుంటుంది? గురువుగారు: సరి అయిన పద్ధతిలో బాబాను అంటిపెట్టుకోవడానికి మీరే మార్గాలను అన్వేషించుకోవాలి. ఊరికే అలా కూర్చొని కళ్ళు మూసుకోవడం మాత్రమే కాదు. కళ్ళు తెరిచిన తర్వాత మీరేం చేస్తున్నారు? ప్రపంచంతో ఎలా వ్యవహరిస్తున్నారు? బాబా పట్ల మీరు ఎలా ప్రతిస్పందిస్తున్నారు? సత్సంగం యొక్క ఉద్దేశాన్ని ఇతరులతో ఎలా పంచుకుంటున్నారు? వీటన్నిటి గురించి మీలో మీరు సరిచూసుకోండి. దానికి అనుగుణంగా పరిస్థితులను మలుచుకోండి. సోమరితనంతో కూర్చోకుండా మీ మార్గంలో చురుకుగా అడుగులు వేయడానికి ప్రయత్నించండి. నడవండి, వడివడిగా ముందుకెళ్ళండి. మీ దగ్గర అంత ఎక్కువ సమయమేమీ లేదు. ఆ మాటకొస్తే మనందరికీ కూడా. అందుకే ఊరికినే ఇంకా చాలా సమయముంది, మేము సాధించగలము అని అనుకోకండి. అంత సమయం లేదు. మీకు నిజంగా మీ లక్ష్యం చేరుకోవాలన్న ఆసక్తి ఉంటే ఇప్పుడే పరుగు తీయండి. లేకపోతే దాని గురించి దీని గురించి ఉబుచుపోని కబుర్లతో కాలం అలా గడిచిపోతుంది. మీ లక్ష్యం ఏమిటి? మీకేం కావాలి? మీరు రోజంతా ఎలా గడుపుతున్నారు? రోజు మొత్తం 24 గంటల్లో బాబా కోసం ఎంత సమయం మన జీవితాల్లో వెచ్చిస్తున్నాం? మనం ఎంత సమయాన్ని బాబా తీసుకునే అందుకు అనుమతించాం? దాని గురించి ఆలోచించండి. బాబా కోసం ఎక్కువ కిటికీలు తెరిచిపెట్టుకోండి. బాబా కోసం ఎక్కువ మార్గాలను ఏర్పరచుకోండి. ఆయన లోపలకు రావడానికి వీలుగా ఎన్నో మార్గాలను తయారు చేసుకోండి. నేను అటువంటి సత్సంగాన్ని ఇష్టపడతాను. అంతేగాని ఏదో తంతులాగా పద్మాసనం వేసుకొని కళ్ళు మూసుకొని మరో కొత్త భంగిమలో నిద్రపోయి వెళ్ళిపోవడం కాదు. అలా ఉండకూడదు. సత్సంగాన్ని చురుకుగా ఉత్సాహంతో ఉండనివ్వండి. ప్రతిరోజు డైరీ రాసుకోండి. ఊరికే రాసుకోవడం మాత్రమే కాదు, మళ్ళీ దాన్ని ఒక తంతులాగా మార్చకండి. మనం ఎంత మేరకు ముందుకెళ్ళాం, మన లక్ష్యం నుండి, మన మార్గం నుండి మనల్ని దూరం చేసే పనులేం చేశాం, ఇలా మనసులో ఆలోచించుకోమని నా ఉద్దేశం. విశ్రమించవద్దు. నేను చెబుతున్న దానిలోని సారాంశం ఇదే. పట్టు వదలవద్దు. గురువుగారు: ఋషికేశ్లో పడవ ప్రయాణం గురించి హాస్యంగా మాట్లాడుతూ, చాలా వరకు వారు వేస్తున్న ఆ థ్రెడ్లన్నీ నీటిపైన ఉన్నాయి. చాలా ప్రయాసతో థ్రెడ్లు వేస్తున్నట్లు గురువుగారు నటించి చూపడంతో నవ్వులు. నిజానికి అక్కడ దాదాపు పడవలో ఉన్నవారంతా నటిస్తున్నారు. కానీ చూడండి, పడవ ముందుకు వెళ్తుంది. ఎక్కువ మంది ఉన్నప్పుడు అది సులువుగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఎవరో ఒకరైనా నిజంగా థ్రెడ్లు వేస్తూ ఉంటారు. సత్సంగంలో కూడా ఇలాగే. మనలో భక్తిభావం బలహీనంగా ఉన్నప్పటికీ మిగతా వారి భక్తి మనల్ని అలా మున్ముందుకు తోసుకొని వెళ్తుంది. నేను పడవలో మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉన్నప్పుడు, ఓ, ఇదే కదా సత్సంగం అనుకున్నాను. వాస్తవంగా చూస్తే తెడ్లు వేయాల్సిన అవసరం కూడా లేదు. నదీ ప్రవాహమే మిమ్మల్ని తీసుకువెళ్తుంది. మీరు ప్రవాహానికి ఎదురు వెళ్ళడం లేదు. నీళ్లు నిశ్చలంగానూ లేవు. ఎలాగూ పడవ సాగిపోతూనే ఉంది. మనం చెయ్యాల్సిందల్లా దానిని సరియైన దిక్కుకు మళ్లించడమే.
పడవ నడిపే వ్యక్తి ఎలాగూ ఆ పని చేస్తున్నాడు. ఆ విధంగా చూస్తే గంగానది ప్రవాహం యొక్క శక్తి లాంటిది బాబా మహిమ. భక్తుడు: గురువుగారు, ఇంతకుముందు మీరు నిరంతరము సత్సంగమనే స్థితిలో ఉండడం గురించి మాట్లాడారు. ఆ స్థితి గురించి కాస్త వివరిస్తారా? గురువుగారు: మీకు ఆకలిగా ఉండి అన్నం తింటున్నప్పుడు ఏ దశలో మీకు తృప్తి కలుగుతుంది? మొదటి ముద్దకు మీకు ఆకలి సంపూర్ణంగా తీరదు. మరి ఆకలి తీరనప్పుడు మీరు ఆ ముద్దను ఎందుకు తింటున్నారు? మొదటి ముద్ద రెండవ ముద్దకు, రెండవది మూడవ దానికి, మూడవది నాలుగవ దానికి దారితీస్తుంది. మీ కడుపు పూర్తిగా నిండినప్పుడు ఇక చాలు అంటారు. ఆపై మీరు నెమ్మదించి మరిక ఆహారాన్ని తీసుకోరు. ఆ స్థితిలో మీరు ఆకలి గురించి గాని, ఆహారం గురించి గాని అసలు ఆలోచించడం లేదు. కానీ మీకు ఆ తృప్తి అనుభవం అవుతూ ఉంది. అప్పుడు మీరు విశ్రమించి ఓ కునుకు తీస్తారు. నిజానికి అది మీ లక్ష్యం. మీరు ఆ స్థితికి చేరుకోవడానికే మీకు ఆకలి వేసింది. ఆహారం లభించింది. మీరు ఆహారాన్ని తిన్నారు. చివరగా మీరు తీసే ఆ కునికే నిరంతరమైన సత్సంగంలో ఉండడం అనే స్థితి. మీరిప్పుడు 1, 2 ముద్దలు తింటున్నారు. ఇది ఇలా కొనసాగుతూ ఉంటుంది. ఎప్పటి వరకు? మీకు సరిపోయేంత వరకు. అప్పుడిక మీకు పళ్ళెం అవసరం లేదు, డైనింగ్ టేబుల్ అవసరం లేదు, హోటల్ అవసరం లేదు. అంతేకాదు, మీకిక సత్సంగం అవసరం లేదు, నేను అవసరం లేదు. నేను ఎప్పుడూ మీతోనే ఉన్నాను. మీరు కూడా ఇక్కడున్నప్పుడు నాతో ఉండడానికి, కనెక్ట్ కావడానికి ప్రయత్నించండి. మీరు మౌనంగా ఉన్నప్పుడు నాతో అనుసంధానం కావడానికి ఎక్కడో చూచాయిగా అవకాశం ఉన్నట్లు నాకు అనిపిస్తుంది. భక్తుడు: గురువుగారు, మనం ధ్యానానికి కూర్చున్నప్పుడు మన మనసులోని అలజడిని మనం గమనిస్తామని, అది మొదటి మెట్టు అని మీరు చెప్పారు. అలా అయినప్పుడు తర్వాత మెట్టు ఏమిటి? గురువుగారు: అవి మెట్లు కాదు. నువ్వు వాటిని మెట్లే అని పిలవాలనుకుంటే ఆ అలజడిని తొలగించుకోవాలన్న నీ సంకల్పమే రెండో మెట్టు. అలజడి ఉండటం అనేది ఒక విషయం. కానీ మనకు ఆ అలజడిని తొలగించుకోవాలన్న కోరిక కూడా ఉండాలి. బట్టలు మాసిపోయి ఉండవచ్చు, కానీ వాటిని ఉతుక్కోవాలన్న కోరిక మనకుండాలి. బట్టలు బాగోలేవు, అంతే కదా, దాందేముంది, అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, నాకలా వేసుకోవడం ఇష్టం అనుకుంటే నువ్వు మొదటి మెట్టు మీదనే ఉంటావు. అందుకని సత్సంగం, బాబా నామం, బాబా ప్రేమ అనే సబ్బు వాడుకొని ఆ అలజడనే మట్టిని తొలగించుకోవాలన్న మీ సంకల్పమే రెండో మెట్టు. ఆ సబ్బు వాడుకొని శుభ్రం చేసుకోవడం మొదలు పెట్టండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై.